గొర్రె పురాణం సెప్టెంబర్ 20న థియేటర్లో రిలీజ్ అవ్వబోయి కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ 21న అనగా ఈ రోజు థియేటర్ రిలీజ్ అయింది. ఇంకా 1 hour 43 minutes ఉన్న ఈ మూవీని చూసాక నాకైతే ఇంకా డైరెక్టర్ తీసుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే కొంచెం డౌన్ అయిందనే చెప్పాలి. బహుశా బడ్జెట్ ప్రాబ్లం అనుకుంటా. ఇంకా ఓవరాల్ గా మూవీ మొత్తానికి చూసుకుంటే బాగానే అనిపించింది నాకైతే. బేసిక్ గా స్టోరీ లైన్ ఏంటంటే రఫీక్ అనే ఒక ముస్లిం వ్యక్తి బక్రీద్ పండుగ కోసం ఒక గొర్రెను కొనుగోలు చేస్తాడు బలివ్వడానికి. కరెక్ట్ గా బలిచ్చే టయానికి అది పారిపోతుంది. తర్వాత ఏమైందన్నదే స్టోరీ లైన్. మెయిన్ గా మూవీ మొత్తం ఒక గొర్రె చుట్టూ తిరుగుతుంది. ఇంకా హీరో సుహాస్ గారి క్యారెక్టర్ కూడా చాలా తక్కువే అని చెప్పాలి. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ సీన్లు కూడా చాలా సిల్లీగా తీసేసారు అనిపించింది. ఇంకా నాకు బాగా మెయిన్ గా నచ్చింది ఫస్ట్ హాఫ్ అండి. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా కామెడీగా అలా వెళ్ళిపోతుంది. ఇంకా బేసిక్ గా సినిమా స్టార్ట్ అవడమే ఒక మర్డర్ సీన్ తో చాలా ఇంట్రెస్ట్ గా స్టార్ట్ అవుతుంది. ఇంకా తర్వాత గొర్రెతో వచ్చే సీన్స్ అయితే చాలా ఫన్నీగా అనిపించాయి. ఒక దానికి తరుణ్ భాస్కర్, ఇంకో దానికి గెటప్ సీన్ గారు వాయిస్ ఇచ్చారు. వాళ్ళిద్దరు కూడా బాగా సింక్ అయింది, బాగా పర్ఫెక్ట్ గా చేశారు. ఇంకా 2 గొర్రెల మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా ఫన్నీగా అనిపించాయి కూడా. ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చే కోర్టు జైలు సీన్స్ అయితే కొంచెం లాగ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అవే కొంచెం బోర్ కొట్టిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఎంగేజింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేదండి. సినిమా రన్ టైం తక్కువ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ డ్రిమ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు. ఇంక యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. సుహాస్ గారు ఉన్నదే తక్కువ టైం అయినా చాలా బాగా చేశారు ఆయన. ఇంకా గొర్రెకి వాయిస్ కూడా బాగా సెట్ అయింది, సింక్ అయింది కూడా. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే సినిమాకి తగ్గట్టుగా అనిపించాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా బాగుందండి. ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ వచ్చింది, కానీ ఓవరాల్ గా మూవీ మొత్తం అయితే ఒకసారి చూడొచ్చు. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా జనరల్ రేటింగ్ ప్రకారం ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.6 అండ్ అవుట్ ఆఫ్ 5కి. ఇంకా మీకు గనక నా రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.